విమెన్స్ డే రోజే కాకుండా ప్రతిరోజు మన ఉమెన్ హుడ్ ని సెలబ్రేట్ చేసుకుందాం. అందరికి టన్నుల ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను వచ్చేసాను. మరి మీరు నాతో రెడీయా? మొత్తం దేత్తడి పోచమ్మ గుడి. అది నా పక్కన ఏదైనా కోతులు ఉంటారేమో అనుకుంటారేమో. ఈసారి సింగిల్ షో, నేనంతా మీకే. మనల్ని తొక్కేయడానికి మొగాళ్ళు అనే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా, కానీ ఈ షోలో ఏ మొగ పురుగు ఉండదు. రాజ్యం అంతా మనదే. ఎవరమ్మా నువ్వు? జన్మభూమికి వండి తెచ్చినవయ్యా. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా. జన్మభూమికి వండి తెచ్చినవయ్యా. మన ఇళ్లలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనకి ఇలా బిస్కెట్లు వేసి మనల్ని వెన్నగా మార్చడానికి ట్రై చేస్తారు. నీ ఫస్ట్ పదమే తప్పు. నాకు అమ్మ, నీకు అత్త. బిస్కెట్ కదమ్మా. నమ్మద్దమ్మా. వీళ్ళు మనల్ని అవసరానికి అలా అనేసి వాళ్ళ ఈగో వచ్చినప్పుడు నువ్వెంత, నీ బతికెంత, ఏం చేసావు ఇన్నంటారమ్మా. వద్దమ్మా. అబ్బాయిలు అలా అన్నారమ్మా. అమ్మ అంటే ప్రాణం అమ్మ అబ్బాయిలకి. మగవాళ్ళు మంచి మనుషులు. అమ్మ అంటారో, అవసరం ఉన్నప్పుడు ఇట్లా అంటారు. అదే అమ్మ అనే పదం ఉన్న చోట అవసరం అనవసరం అనే పదాలు ఉండవు. అమ్మ అంటే పవిత్రమైంది కదా, దానికి మించింది ఏం లేదు. అమ్మ గొప్పతనం. కానీ మీరు ఏంది మేము అమ్మ అన్నం పెట్టమ్మా, అమ్మ ఇది పెట్టంటారు. అమ్మ తినిందని ఒక్క మాట అయినా అడుగుతారా? మేము అడుగుతారు. ఉన్నారు. ఎడిటర్ గారు ఇవన్నీ లేపేయండి. రవి అనగా నేను. ఈ షో సరిలేరు మీకెవరు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగు మహిళకి డెడికేట్ చేస్తూ మీ వరకు వస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మీకు గిఫ్ట్స్ ఇచ్చి వెళ్తానని మాటిస్తున్నారు. మాట ఇచ్చావు కాబట్టి నేను నా పక్కన నుంచునే అర్హత ఇస్తున్నాను. ప్రూవ్ చేసుకోకపోతే షో నుంచి. వెరీ గుడ్. సో ముందుగా మీ అందరికి మా సరిలేరు మీకెవరు తరపు నుంచి వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ కాంబినేషన్ అంటే రవి విష్ణు ఏం చేస్తారు ఈ ప్రోగ్రామ్ లో? విష్ణు కంటే 100 రెట్ల అందంగా మహిళలు ఉంటారు ఈ షోలో. విష్ణు ఎలా జెలసీగా తీసుకుంటుందా, హ్యాపీగా పర్ఫార్మ్ చేస్తా అని రకరకాల డౌట్లు వచ్చాయి. కానీ ఈవిడికి కూడా అందం అంటే వీళ్ళ అని అర్థమైంది. అండ్ ఈమె ఈ జర్నీలో అంటే మా సరిలేరు మీకెవరిలో మీలాగానే అందంగా రెడీ అవ్వాలి, ఎన్ని ఎపిసోడ్స్ అయితే చేస్తామో అన్ని షోస్ తర్వాత అని కోరుకుంటున్నాం. అదే అదే ఏమన్నా చూసి ఆ ముక్కు కొంచెం లోపట వెళ్ళే ఛాన్సెస్ ఉన్నదా? హలో, బ్రహ్మ 10 గంటలు కాదు 10 రోజులు కూర్చొని నా ముక్కుని చెక్కాడు. ఎవరికైనా ఈ ముక్కు ఉండిద్దా? రాదు. చాలా ఇంటర్నేషనల్. అవును, అవతార్ సినిమా లాంటిది ఒకటే వస్తుంది ఎప్పుడో ఒకసారి. ఎన్ని ఆస్కర్లు వచ్చాయి అవతార్కి. అలానే నేను ఆస్కర్ టైప్. ఆస్కర్ గిఫ్ట్ కూడా ఏం పెడతారు తెలుసా? జనరల్ ఆస్కర్ అంటే ఇట్లా అమ్మాయి ఇట్లుంటది. ఆస్కర్ ప్రైజ్ ముక్కు ఉంటది ఆడ.
నీకు రాలేదా నాకు రాలేదని చూసినా నేను పక్కన నాకు ఆక్సిజన్ అంటది ఈమెనే మొత్తం పీలుస్తున్నాడు. నాకు తక్కువ అప్పుడప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి నాకు. అది నా వల్ల కాదు, నువ్వు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది కదా, ఏ లంగో లివరో చెడిదొబ్బిండిద్ది. వామో లంగన్నావా ఇంకేదో అనుకున్నా నేను. మొన్నే అతని ఫేవరెట్ షో ఆగిపోయింది, సో రోజు 30-60 పుచ్చుకుంటే మరి ఊపిరి లాడవమ్మా. నా ఫేవరెట్ షో ఆగిందంటే ఇంకో డబుల్ ఫేవరెట్ షో స్టార్ట్ అవుతుంది అని. ఆల్రెడీ స్టార్ట్ అయింది. రవి నీకు ఒకటి తెలుసా, ఎక్కడైనా గూగుల్లో టైప్ చేయి అందం, అభినయం, ఎనర్జీ ఉన్న లేడీస్ ఎక్కడుంటారంటే మియాపూర్, మదీనా కూడా. రీసెంట్ గా ఒక పెద్దని చెప్పాడు, ఈ ప్రపంచంలో దేన్నన్నా సృష్టించే శక్తి ఒకటి నేలకి ఒకటి వీళ్ళకి. మేము మీ ఇంటి వరకు వస్తున్నాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే కాకుండా మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి ఎక్కడో అక్కడ మీకు కొద్దిగా ఇన్స్పిరేషన్ ఇచ్చి నేను ఇంటి నుంచి వెళ్ళిపోతా. ఓకే, సో కవిత స్టార్ట్ చేస్తున్నాము. జన్మనిచ్చేది అమ్మ, ఆప్యాయత పెంచేది అక్క చెల్లి, ప్రేమని పంచేది ఒక భార్య, జన్మకు మనకు అర్థం చెప్పేది కూతురు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మహిళ లేనిదే ఏ మగాడి జీవితం పూర్తి అవ్వదు. అందుకే మహిళలు సరిలేరు మీకెవరు. విష్ణు గురించి చాలా మందికి తెలీదు. తను ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ యాంకర్ టీవీలో. ఆ సక్సెస్ఫుల్ అనే ట్యాగ్ ఎందుకు వచ్చిందంటే కష్టాన్ని నమ్ముకుంది కాబట్టి, ఎక్కడ కూడా ఓటమిని ఒప్పుకోలేదు కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సాడ్ డే ఇంకా చాలు అనిపిస్తుంది, కానీ ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. అంటే తన ఇంట్లో పరిస్థితి నాకు తెలుసు, బట్ స్టిల్ ఇంట్లో ప్రతి మగాడు సంపాదించి ఇల్లు నడిపిస్తాడు. వీళ్ళింట్లో ఆ మగాడు విష్ణు కష్టపడి డబ్బు సంపాదించి ఇల్లు నడిపిస్తుంది. టేకిన్ దట్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ హౌస్, దాన్ని నడిపిస్తున్నాం. మీ అమ్మ ముఖంలో చిరునవ్వును చూస్తున్నాం, మీ చెల్లె హ్యాపీగా ఉందంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యు హియర్. ఇది మనసుని తడిపిన క్షణము కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్స్పైరింగ్ లేడీస్ టీవీ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే తక్కువని పేరు గుర్తొచ్చేది విష్ణు. అండ్ ఈ సరిలేరు మీకెవరిలో ఈవిడ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈవిడ యాంకర్ కాదు, యాంకరింగ్ కి అమ్మ మొగుడు అంటారు ఇప్పుడు. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఇలా చాలా మంది ఇన్స్పైరింగ్ లేడీస్ మీకు తెలుసు. అయితే నా దగ్గర కూడా నా ఫ్యామిలీ మెంబర్ ఒక లేడీ, ఆవిడ ఇన్స్పిరేషన్ కి ఇంకో పేరు. ఆవిడ్ని చాలా మంది యూట్యూబ్ లో చూశారు, చాలా మంది ఫాలో అయ్యారు. ఆమె చెప్పిన మాటల్ని సీరియస్ గా తీసుకొని ఓకే ఈవిడ చెప్పిన దాంట్లో అర్థం ఉంది, అది మనం చేస్తే ఆవిడలాగా మనం కూడా అవ్వచ్చేమో అని అనుకున్నారు. ఎందుకంటే ఇది మహిళల షో, ఎక్కడో అక్కడ మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి నేను సరిపోను. అందుకే నేను ఒక స్పెషల్ పర్సన్ ని నా లైఫ్ లో మా ఆవిడ్ని ఇన్స్పైర్ చేసిన ఒక అద్భుతమైన లేడీని మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను. ఆవిడ మాటల్లోనే మీకు అర్థం అవుతుంది ఆవిడ ఏంటో. లెట్స్ వెల్కమ్ విజయ గారు. ఇది మనసుని తడిపిన క్షణము కదా. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. హౌస్ వైఫ్ ఇఫ్ షీఈస్ మేకింగ్ ఇట్ బిగ్ ఇన్ ది ఇండస్ట్రీ, తన గురించి ఇంకా ఫ్యూచర్ లో బోల్డ్ అంత మంది మాట్లాడుకుంటారు. కానీ ఆవిడ దగ్గర నుంచే విందాం, వాట్ మేక్స్ యువర్ లైఫ్ సో బ్యూటిఫుల్ అండ్ మీరు ఎవరు అసలు? విమెన్, దట్స్ మై ఐడెంటిటీ. సూపర్. హౌస్ వైఫ్, పెళ్ళై 18 ఏళ్ళు అయినాయి, 2 పిల్లలు, 14 ఏళ్ళ పిల్లలు, నాకు కవల పిల్లలు ఉన్నారు. వావ్. సో మనం ఎలా ఒక మొగాడి వెనక ఒక ఆడది ఉందని ఒక పదాన్ని నమ్ముతామో, అలాగే ఒక ఆడదాని వెనక కూడా ఒక మొగాడు ఉంటాడు. నాకు నా మొగుడు ఆ మొగాడు. అండ్ యూ షుడ్ అంటే నాకు సొంత అక్క లేదు, బట్ సొంత అక్క ఉంటే ఇలానే ఉంటది అని నేను నమ్ముతా. ఐ హ్యావ్ అ సిస్టర్, యంగర్ సిస్టర్, బట్ షీఈ్ మై ఎల్డర్ సిస్టర్. ఒక 4 years స్ట్రాంగ్ పరిచయం. దాని తర్వాత మా ఫ్యామిలీ మెంబర్. నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఇంపార్టెంట్ విజయ్ గారు అయిపోయారు. ఎందుకంటే నేను తన్ని దగ్గర నుంచి చూశాను కాబట్టి. ఒక హౌస్ వైఫ్ ఇంట్లో అత్తని తన తల్లిని చూసుకుంటూ, 2 కవల పిల్లలు 14 years పిల్లల్ని చూసుకుంటూ, ఈయనేమో అందరికి లేడీస్ కి ఫిట్నెస్ గురించి చెప్పాలి, ఫిట్ గా ఉంటే ప్రపంచం బాగుంటుందని నమ్ముకొని సేవ చేసుకుంటూ బయలుదేరింది ఇంటి నుంచి. ఇక్కడ వీళ్ళ ఆయన బార్డర్ లో శత్రువులతో పోట్లాడి, హీఈస్ అ మిలిటరీ మ్యాన్ ఆఫ్ ఇండియా.
సెలవేలేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక. హౌ డు యూ హ్యాండిల్ అంటే అటు ఫ్యామిలీ అటు డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్? డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనం ఏదైనా అనుకుంటున్నాము, ఇది చేద్దాము, ఈ టైంకి చేద్దాము, ఈ పొద్దున్న ఇప్పుడు లేద్దాము, ఈ టైంకి వంట చేద్దాం అనేది ఒక షెడ్యూల్ పెట్టుకుంటే చాలా ఈజీ. సో నేను షెడ్యూల్ ఫాలో చేశాను. చాలా కాలం వరకు షెడ్యూల్ లేకుండా బతికాను. డిప్రెషన్ అన్నీ వచ్చాయి, అన్నీ చూశాను, మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూశాను. ఇంకా ఇలా ఉంటే నా ఇంటిని ఎవరు చూసుకుంటారో అనే ఒక థాట్ రాగానే ఫస్ట్ నన్ను నేను చూసుకున్నాను. I am so happy to start our first episode with so much of inspiration. అసలు లేడీస్ అందరూ పాపం ఒక రొటీన్ లో ఉండిపోతారు, వాళ్ళ హ్యాపీనెస్ మర్చిపోతారు. వాళ్ళు ఓన్లీ యూనో కెమెరా ముందు కనిపించే సమాంత నయనతార వాళ్ళే గొప్ప అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ నడిపే ప్రతి ఒక్కళ్ళు గొప్ప వాళ్ళే. Yes. మీరు చాలా ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి. మీరు మా విజయక్కని చూసి సరిలేరు మీకెవ్వరు అని అనాలి అంటే దిస్ మోస్ట్ ఇన్స్పైరింగ్ లేడీ ఏం చేస్తుంది, ఎందుకు ఇన్స్పైర్ చేస్తుంది, ఏం చేసి ఇన్స్పైర్ చేస్తుంది అని మీ అందరికి డౌట్స్ కదా. లెట్స్ హ్యావ్ ది ఒరిజినల్ విజయ తూపురానే. ఇది మనసుని తడిపిన క్షణము కదా. రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. Fantastic. Oh, that is Vijaya Tupurane. Wonderful. Great job. Great job. విష్ణు గారు ఎలా అనిపించింది ఇది పర్ఫామ్ చేస్తుంటే? ఏంటో ఎనర్జీ అసలు. ఓ మై గాడ్, ఏం తింటారు అసలు? రోజు మనం తినేదే టమాటా రైస్ ఎక్కువ తింటారు అంతే. కాదు, బట్ జనరలీ ఎంత పని చేసినా మెల్లగా చేస్తాం. ఒకేసారి ఆన్ ద గో హెచ్ఐటి అనేది చాలా కష్టం. మా ప్రేక్షకులకి, మా లేడీస్ అందరికి కూడా ఈ ఫార్ములా కావాలి, ఇంత స్టామినా ఇదంతా కావాలంటే ఏమంటారు? లైక్ వాట్ వీ షుడ్ డూ? నేను ముందర చెప్పాను కదా, హ్యాపీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ మై ప్యాషన్. డాన్స్ అంటే ప్రాణం అనేది ఒక ఆ థాట్ నన్ను ఇప్పటివరకు లాగింది. నేనేమి ప్రోటీన్ షేక్స్ తాగను, నేనేమి డైట్ ఫాలో చేయను. పచ్చి తెలుగు 3 పూటల అన్నం కావాలి. ఆల్వేస్ బీ హ్యాపీ, దట్ ఈస్ మై మెసేజ్. యువర్ లవ్ అండ్ యువర్ హ్యాపీనెస్ విల్ గివ్ యూ ద వే టు రీచ్ యువర్ పాయింట్. యా, మీ అందరికీ ఈ విషయాలన్నీ తెలుసు. సరిలేరు మీకు ఎవ్వరు ద్వారా గుర్తు చేస్తున్నాం, ఇవి మీకు తెలుసు పాటించండి అని, అంతే. ఇంకేం పెద్దగా చెప్పట్లేదు. ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి వెరీ ఇంపార్టెంట్ డే. ఈ డే నేను నమ్మను, ప్రతిరోజు మనం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఓన్లీ ఉమెన్స్ డే అని సపరేట్ గా ఇవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ విజయ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ రవి ఫర్ హ్యావింగ్ మీ. మీకోసం మా సైడ్ నుంచి ఒక చిన్న అప్రిసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటి ఆడపడుచుకి. థ్యాంక్ యూ సో మచ్ రవి. దీపిక, thank you so much, congratulations. And
ఫైనల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ విజయ. Thank you so much, Ravi. Thank you so much, and Thank thank you you. so much, Studio One, for having me here. And happy International Women's Day to every woman. Celebrate your womanhood. You are the one, and you are the only one. Thank you. Thank you so much. Thank you. వావ్, అందరు ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అందరూ వావ్ ఇలా చేయగలుగుతారా అనే డౌట్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఆ సెగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మా సర్లేరు మీకెవరిలో డైలీ 3 రౌండ్స్ ఉండబోతున్నాయి. ఆ 3 రౌండ్స్ తర్వాత థర్డ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం. కానీ ఈ రోజు ఉమెన్స్ డే లాంచింగ్ ఎపిసోడ్ కాబట్టి మీలో ఉన్న టాలెంట్ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. ఇందులో టాలెంట్ ఏంటంటే డాన్స్. అందరికి వస్తుంది కదా డాన్స్. కానీ దీంట్లో చిన్న మ్యాజిక్ పెడతా నేను. ఫస్ట్ డాన్స్ చేసే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయలేపండి. అంటే ఏ డాన్సర్ అని నేను ఎరగదీస్తా అన్న వాళ్ళు. విష్ణు అయితే మీ సైడ్ నుంచి యారు? నా సైడ్ నుంచి టన్ టన్ టాన్ టాన్. రండి టాన్ టాన్. ఇప్పుడు ఏంటంటే అక్క బిజీ ఉంది. స్టెప్స్ బాగా రావడానికి ఈ స్టెప్ సెట్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే నలుగురు స్ట్రైట్ ఇక్కడ నిల్చొని అటువైపు చూసుకుంటూ ఆగక్క అటువైపు చూసుకుంటూ మేము పాటలు చేంజ్ చేస్తూ ఉంటాం. ఆ పాటలకి డాన్స్ చేస్తూ ఉండాలి. సడన్ గా పాటని మేము ఆఫ్ చేస్తాం. మీరు ఏ డాన్స్ పొజిషన్ లో ఉంటారో ఆ డాన్స్ పొజిషన్ లాగాలి ఇట్లా అని. ఎవరైతే కదులుతారో వాళ్ళు అవుట్ అన్నమాట. సింపుల్. ఓకేనా? రెడీ? ప్లీజ్ టేక్ యర్ పొజిషన్స్. హే లంగా బోణి నేటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ రాములో రాములా నన్నాగం చేసింది రో. ఆగాల స్టాచ్యూ ఆడ చూడు. ఈమైతే బాత్రూమ్ లో రన్ చేస్తుంది, స్నానం చేస్తుంది, తిరుగుతుంది, మళ్ళీ రన్ చేస్తుంది. మేము ఎన్ని మాట్లాడినా కదులుతున్నాయి ఎందుకు? స్టాచ్యూ ఉన్నావా? అది చెప్పద్దు. అస్సలు కదలొద్దు. ఇప్పుడు కదులుతుందా? హలో అండి, మీరు చాలా అందంగా ఉన్నారు. చూసారా అవి ఎంత గేమ్లు ఉన్నదో? ఏమండి చాలా దరిద్రంగా చేశారు. చూసారా కదులుతలేదు అసలు. మీరు ఎందుకు కదులుతున్నారు? అమ్మా బాగున్నావా? భోజనం అయిందా? అయ్యో బల్లి. అమ్మా దగ్గర నుంచి చూస్తే అయ్యో అబ్బా దగ్గర నుంచి చందమామలాగానే ఉన్నావు నువ్వు అయితే. పర్ఫెక్ట్ యాక్టింగ్. మీకు ఇక్కడ ఏదో అంటుంది. అది అంటే ముక్కలకి చీమిడి వస్తుంది ఇట్రా. చీ, మీకు అందం అంటుంది అందం అనుకున్నా. మ్యూజిక్. రాములో రాములా నన్నాగం చేసింది రో. రాములో రాములా నా పానం తీసింది రో. రాములో రాములా నన్నాగం చేసింది రో. రాములో రాములా నా పానం తీసింది రో. ఇంకా నీ కన్వీనియంట్ గా వస్తావా నువ్వు? అంత అయిపోయినా పాట ఆయన వెంటనే ఆగాలను ఇట్లా అని. అదిగో చేయి కదిలింది, చేయి కదిలింది, ఆ తల కదిలింది. ఓడిపోయినావు అమ్మా, ఓడిపోయినావు. నవ్వింది, మళ్ళీ నవ్వింది. అయ్యా అట్లా మా పెద్దమ్మ ఓడింది. ఎల్లు వెనకాలండి. మీ సంగతి ఏంటమ్మా? కళ్ళు. నువ్వు ఓడిపోయినావా? ఆడుతున్నావా? చెప్పకుండానే వెళ్ళిపోతుంది. అర్థమైపోయింది. రెడీ? మ్యూజిక్ ప్లీజ్. ఇద్దరు టెంపుల్ ముందు ఒక శిల్పాలు ఉంటారు చూడు, ఒక లీలా అలా టెంపుల్ అంటారేమో. నేను పంచగుట్ట వైపు వెళ్తుంటే షోరూమ్లు ఉంటాయి, బట్టల షోరూమ్లు. వీళ్ళకి చాలా ఈజీ అవుతుంది. అమ్మ మీరు నవ్వు కంట్రోల్ చేసుకోకూడదు. నవ్వు వస్తే నవ్వేయాలి, లేకపోతే లావ్ అవుతారు. ఈవిడికి వాళ్ళ ఆయన గుర్తొస్తున్నాడు. ఈవిడికి వీళ్ళ ఆయన గుర్తొస్తున్నాడు. ఎంత చేసినా ఇవి నవ్వట్లేదంటే ఇవి బాడీలో ఆ కణాలు లేవు, హాస్య కణాలు లేవు. వెరీ గుడ్. ఈ రౌండ్ గెలుచుకుంది ఈవిడ. వావ్,
వాట్ అన్ ఎపిసోడ్ మా ఫస్ట్ ఎపిసోడ్ ఇంత అందంగా ఇంత ఇన్స్పైరింగ్ అని అనుకోలేదు. And నేను చాలా స్పష్టంగా తెలుగులో మాట్లాడాను. ఎస్ బ్రిలియంట్ గా అద్భుతమైన యాంకర్ లాగా తెలుగు యాంకర్ లాగా బయటకు వస్తుంది. చాలా నిజంగా చెప్పాలంటే చాలా అందంగా కనబడుతుందండి. విష్ణు లాంటి యాంకర్ తెలుగు టీవీ ఇండస్ట్రీలో కాదు అంటే అందరికి ఆకలి వేస్తుంది అనుకుంటా, కొంచెం మెల్లగా అంటున్నారు. అదే ఏమో ఇంట్రెస్ట్ లేదేమో అని నాకు అనిపించింది అందరికి. ఓకే సో మనకి జుంబా డాన్స్ విజయ్ గారు చూపించెళ్ళారు. దాని తర్వాత మనం డాన్స్ కాంపిటీషన్ పెట్టాము. సో ఇప్పుడు గిఫ్ట్స్ టైం. మా రెగ్యులర్ ఎపిసోడ్స్ లో 3rd ప్రైజ్, 2nd ప్రైజ్, 1st ప్రైజ్ ఉంటది. కానీ ఈవిడ వచ్చేసి అద్భుతంగా డాన్స్ చేసి స్టాచ్యూ లాగా ఉండి హోల్ అండ్ సోల్ 1st ప్రైజ్ గోస్ టు యూ. ఇది ట్రైలర్ మాత్రమే. రేపటి నుంచి అసలు సిసలైన ఎపిసోడ్స్ మా మహిళలతో పాటు మేమే మీ వరకు వస్తున్నాం. మహిళలు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ప్రేమను పంచండి. బా.